ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ లోని పడమరు నుండి 2వ లైన్లో శ్రీ సీతారామ కళ్యాణ సమాజ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామిని వినాయక చవితి పండుగను పురస్కరించుకొని 9 రోజుల పూజలు అందుకొని 9వ రోజు నిమజ్జనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 9 రోజుల వినాయక నవరాత్రులు జరుపుకొని 9వ రోజు నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు సీతారామాంజనేయులు, దేశ్ మోహన్ రావు, గాదంశెట్టి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సీతారామ కళ్యాణ సమాజం వారి సమర్పణలో ఈరోజు మొన్న పండుగ రోజు ప్రతిష్ఠించబడిన వినాయకుడిని ఈరోజు నిమజ్జనం కొరకు కొత్తపట్నం తీసుకొని వెళ్తున్నాము. ఇది శ్రీ సీతారామ కళ్యాణ సమాజం వారు నిర్వహించడం అయింది. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, ఇది బాపూజీ కాంప్లెక్స్ లోని పడమర నుంచి 2వ లైన్లో వించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు ఈరోజు ఆయన ఆహ్లాదంగా వీడ్కోలు పలుకుతూ అందరికీ టాటా బాయ్ బాయ్ చెబుతూ వీడ్కోలు పలుకుతున్నారు. కావున అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాటలు పాడుతూ ఆటలాడుతూ స్వామివారికి వీడ్కోలు పలుకుతారని కోరుకుంటూ జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి. పరమటి నుంచి 2వ లైను సీతారామ కళ్యాణ సమాజం వారు నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 9వ రోజు పూర్తయినందువలన కొత్తపట్నం స్వామివారిని నిమజ్జనాన్ని తీసుకుపోతున్నాము. మంచి కోలాహలంతో భజంత్రీలు, మేళము, అన్నిటితోటి మంగళ వాయిద్యములతోటి కొత్తపట్నం నిమజ్జనానికి బయలుదేరుతున్నాము. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ పరమటి నుంచి 2వ లైను సీతారామ కళ్యాణ సమాజం వారు నిర్వహిస్తున్నారు.